కష్టాల కడలిని ఎదురుఈదుతున్న రైతున్నకు నిత్యం సవాళ్లు తప్పట్లేదు. ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న అన్నదాతకు నకిలీ విత్తనాలు నిండా ముంచుతున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయి లబోదిబోమంటున్నారు. చేగుంట మండలానికి చెందిన పోలంపల్లి నరసింహులు అనే వ్యక్తి ఓ విత్తన కంపెనీ సూపర్వైజర్ గా రైతులకు పరిచయం చేసుకున్నాడు. ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే నాణ్యమైన విత్తనాలు ఉన్నాయని చెప్పి విత్తనాలు ఉచితంగా ఇచ్చాడు. ధాన్యం సైతం ప్రభుత్వం మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తామని చెప్పడంతో సుమారు 40 మంది రైతులు విత్తనాలు తీసుకుని సాగు చేశారు. పంట ఎదిగాక కనీసం 5-6 క్వింటాళ్ల దిగుబడి సైతం వచ్చేలా కనిపించకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. నకిలీ విత్తనాలిచ్చిన కంపెనీపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు పరిహారం అందించేలా కృషి చేయాలని మెదక్ కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఏంటంటే ఊళ్ళకు అడ్డగోలుగా వేరే చిల్లర కంపెనీలు వచ్చి నమ్మబలికి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాలు వస్తాయని చెప్పి మోసం చేసారు. దాన్ని తీరా వచ్చి చూసే వర్గాలు ఇప్పుడు ఎకరాకు 5 నుంచి 10 క్వింటాల వరకు వెళ్ళడానికి కష్టం ఉంది. దానికి అట్టెందుకని మేము స్థానిక ఇచ్చిన సూపర్వైజర్ని అడిగితే 2 మందులు చెప్పిండు. దాన్ని తీసుకొచ్చి కొడితే 3 ఎకరాలు మొత్తం గడ్డి మంది కొట్టినట్టు మొత్తం మాడిపోయింది. మాకు ముఖ్యంగా ఏంటంటే మా రైతులకు అందరికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మా రైతులకు అందరికీ కంపెనీ నుంచి కానీ వేరైనా కానీ నష్టపరిహారం ఇప్పించగలరని మేము అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈ నకిలీ విత్తనాలు తయారు చేసుకుంటూ మరి రైతులకు ఆశ చూపించి ముందే విత్తనాలు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చి మేము పండిన పంటను మరి ఎకరాకు 30 క్వింటాల దాకా వెళ్తాయి మరి అని చెప్పి వాళ్ళు మోసం చేసి మేము కొంటామని మసిబుసి మారడికాయ చేసినట్టుగా రైతులను మోసం చేయడం జరిగింది. ఆ విత్తనాల మీద కూడా ఎలాంటి బ్రాండ్ పేరు లేదు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది రైతులు 90 ఎకరాల దాకా పంట నష్టం జరిగింది. ఒక ఎకరాకు వచ్చి 30-40 వేల పెట్టుబడి అవుతుంది సార్. ఈ మధ్య మాకు ఒకటి వచ్చేది ఒక ఎకరాకు వచ్చి 60 వేల పంట వండేది ప్రతిసారి మేము వేరే సీడ్ పెట్టితే. ఇప్పుడు వచ్చేది ఒక 10-12 వేల పంట అయినా వండే అవకాశం లేదు మాకు. ఇప్పుడు పూర్తి చాలా నష్టపోయినాం సార్. నేను 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు మొత్తం మీద 10 క్వింటాలు 12 క్వింటాలు వెళ్ళిపోతే కూడా లేదు.